హాయ్ ఫ్రెండ్స్, కొత్తిమీర పచ్చడి తయారు చేసే విధానం. కొత్తిమీరను పొద్దునే కడిగి ఎండబెట్టుకున్నాను అనమాట, క్లాత్ తీసుకొని. తర్వాత మెంతులు చక్కగా వేపుకోవాలి. 2 స్పూన్ల మెంతులు, 2 స్పూన్ల ఆవాలు మెంతులు చక్కగా వేపుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మెంతులు చక్కగా ఏగిపోయినాయి. తర్వాత ఆవాలు వేస్తున్నాను. ఆవాలు కూడా ఏగాక 2 కలిపి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. 2 కలిపి ఒక ప్లేట్లోకి తీసుకున్నాక చూడండి ఎలా ఏగుతున్నాయో. అవి చక్కగా ఏగిపోయిన ఒక ప్లేట్లోకి తీసుకున్నాను అనమాట. మళ్ళీ కడాయి పొయ్యి మీద పెట్టుకొని 3 స్పూన్ల నూనె వేసాను అనమాట. 3 స్పూన్లు నూనె వేసి కొత్తిమీర ఉంది కదా, కొత్తిమీరను పొద్దున కడిగి క్లాత్ మీద ఆరబెట్టుకున్నాను. చక్కగా ఆరబెట్టుకున్నాక ఇట్లా వచ్చిందనమాట. అంటే వాటర్ అనేది తగలకూడదు, నిల్వ పచ్చడి కదా, అందుకని వాటర్ అనేది తగలకుండా శుభ్రంగా కడిగి ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని ఇలా వేపుతున్నాను అనమాట. అయినా చూడండి ఎంత పచ్చగా ఉందో, చక్కగా గ్రీన్గా ఎలా ఉందో. బాగుంది కదా ఫ్రెండ్స్, నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. కొత్తిమీర బాగా ఏగిన తర్వాత అలా వడబడిపోద్ది. వడబడిపోయిన కొత్తిమీరను చక్కగా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అలా గిన్నెలోకి తీసుకున్నాను. గిన్నెలోకి తీసుకున్నాక మళ్ళీ పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఆ కడాయిలో వాటర్ పోసుకోవాలన్నమాట. వాటర్ పోసుకున్నాక కొత్తిమీర ఉంది కదా ఫ్రెండ్స్, కొత్తిమీరకు సరిపోను చింతపండు వేసుకోవాలన్నమాట. చూసారా, కొత్తిమీరకు సరిపోను చింతపండు వేసి చక్కగా ఉడకనివ్వాలి. చక్కగా ఉడకనిచ్చిన తర్వాత అది గ్రేవీగా రావాలన్నమాట. చూడండి ఎలా గ్రేవీగా వస్తుందో. కొత్తిమీర మన హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్. అందుకనే కర్రీస్లోకి కానీ పచ్చడిలోకి కానీ ఏటికైనా సరే కొత్తిమీరని బాగా వాడతాం. చింతపండు బాగా ఉడికిపోయింది ఫ్రెండ్స్, దాన్ని కొంచెం చల్లారబెట్టుకోవాలి. తర్వాత మిక్సీ గిన్నెలోకి కొత్తిమీర చింతపండు గ్రేవీ తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ బరకగా పట్టుకోవాలన్నమాట. బరకగా పట్టుకున్నాక కారం వేసుకోవాలి. కారం, మెంతులు ఆవాలు కలిపి మిక్సీ పట్టాం కదా ఫ్రెండ్స్, ఆ పౌడర్ అది వేస్తే పచ్చడి ఎక్కువ కాలం నిలవ ఉంటుంది. అందుకని వేస్తున్నాం అనమాట. మామూలుగా అయితే కొద్దిగా వేస్తాము, ఇప్పుడు ఒక స్పూనే వేసామన్నమాట. అంత ఎక్కువేం వేయలేదు. దాంట్లోకి రుచికి పసుపు కొద్దిగా అనమాట. అంటే మనకు పచ్చడి కొంచెమే కదా ఉంది, అందుకని కొద్దిగా వేస్తున్నాను. ఎక్కువ పట్టుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు సాల్ట్ చూడండి ఫ్రెండ్స్ ఎంత వేస్తున్నాను అంటే, సాల్ట్ పచ్చడి నిలవ ఉంటుంది కదా, అందుకని చెప్పి కొద్దిగా ఎక్కువ వేస్తున్నాను. అంటే మనం చింతపండు అది వేసాం కదా, దానికి పట్టుద్దని కొద్దిగా ఎక్కువ వేస్తున్నాను అనమాట. చూడండి, ఇప్పుడు దాన్ని మిక్సీ పట్టుకుందాము. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టుకుంటున్నాను అనమాట. మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని తర్వాత తాలింపు పెట్టుకోవాలి. మీకు కొత్తిమీర గురించి ఒక చిన్న విషయం చెప్పనా, రియల్గా జరిగిందేను. నేను చిన్నప్పుడు కొత్తిమీర తింటే జుట్టు పెరుగుద్దని ఎవరో చెప్పారనమాట. అప్పుడు డైలీ టమోటా చట్నీ చేయించుకొని కొత్తిమీర దాంట్లో వేయించుకొని డైలీ కొత్తిమీర తగిలేటట్టు తినేదాన్ని అనమాట. అప్పుడు నా జుట్టు ఒక చిన్న ఇంచు పెరిగింది. ఊడిపోయిన జుట్టు కూడా వచ్చింది. అంటే నేను మిషన్ నేర్చుకుంటానికని వెళ్ళాను. అప్పుడు మిషన్ వేడికి జుట్టు మొత్తం ఊడిపోయింది. ఆ ఊడిపోయిన జుట్టు కూడా ఈ కొత్తిమీర పచ్చడి తినటం వల్ల, కొత్తిమీర డైలీ పచ్చడిని కాదు, కొత్తిమీర డైలీ ఒక్కరవ మన దాంట్లో బాడీలోకి వెళ్ళటం వల్ల జుట్టు మాత్రం బాగా పెరిగింది. ఊడిపోయిన జుట్టు కూడా తిరిగి వచ్చింది ఫ్రెండ్స్. ఆయిల్ బాగా కాగిపోయిందని ముందు చిన్నులపాయలు వేసాను అనమాట. తర్వాత ఎండుమిర్చి చేస్తున్నాను. మామూలుగా అయితే ఎండుమిర్చి చేస్తాను, కానీ బాగా కాగిపోయింది, ఎండుమిరపకాయ వేస్తే నల్లగా మాడిపోద్దానని చెప్పి చిన్నులపాయ వేసాను. ఇప్పుడు తాలింపు దినుసులు వేద్దాం. తాలింపు దినుసుల్లో పచ్చెనపప్పు చూడండి ఫ్రెండ్స్, తాలింపు దినుసుల్లో పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర మొత్తం కలిపి మిక్సింగ్ చేశాను అనమాట. మిక్సింగ్ చేసింది వేసేస్తున్నాను. చూడండి, తాలింపు బాగా వేగిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఎలా ఎగుతుందో. కొద్దిగా మళ్ళీ కరివేపాకు అయితే చెట్టుకు ఉంది కదా అని కొమ్మలు కోసుకొచ్చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక చెట్టు అయితే ఎండిపోయి మోడైపోయిందనమాట. ఇక అందుకనని చెప్పి ఇప్పుడు
కొద్దిగా వేస్తున్నాను. మోడైపోయింది, మళ్ళీ కర్రీస్లోకి ఉండదని కొంచెం తీసుకొచ్చాను అనమాట. అయినా కొద్దిగా కదా పచ్చడి, సరిపోద్ది కరివేపాకు. ఇప్పుడు దీంట్లో మనం మిక్సీ పట్టుకున్న పచ్చడి ఉంది కదా, ఆ పచ్చడి వేసేసుకుందాము. ఆ పచ్చడి వేసుకొని, మామూలుగా అయితే ఎక్కువ పచ్చడి అనుకోండి, అది తాలింపు కాగాక కలుపుకొని పెట్టుకోవాలన్నమాట. మంది కొద్దిగా కదా పచ్చడి, అందుకనని చెప్పి నేను దాంట్లో వేసేసాను. మంది ఆల్మోస్ట్ 2 వారాలు, అంతకన్నా ఇంకెక్కువ ఉండదు. అందుకనని చెప్పి నేను అలా పెట్టానన్నమాట. అలా కలిపేసేసాను. మామూలుగా ఎక్కువ పచ్చడి చేసుకుంటే మాత్రం ఫ్రెండ్స్ నూనె చల్లారాక కలుపుకోండి, అప్పుడు ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఇది ఇవాళ కాదు, రేపైతే ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఇవాళైనా వేసుకుని తినొచ్చు, మాగితే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది కొంచెం వేసుకొని, కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఫ్రెండ్స్, కొత్తిమీర పచ్చడి టేస్ట్ అమోఘం ఫ్రెండ్స్. ఇలాంటి టేస్ట్ ఎప్పుడు చూసుండ్రు, ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను సీసాలోకి తీసుకుంటున్నాను ఈ పచ్చడి. సీసాలో పచ్చడి చేయగానే పెట్టుకుంటున్నాను, నాకు అదొక అలవాటు అనమాట. మీకు సీసాలు అలాంటివి ఉంటే చేసుకున్నాక పచ్చడి దాంట్లో పెట్టుకోండి. అబ్బా, ఈ కొత్తిమీర పచ్చడి చూశారు కదా, మీకు నచ్చితే లైక్ చేయండి అబ్బా, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.